ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. మకర రాశి మిత్రులారా, ఈ ఆగస్టు నెల మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే నెలగా నిలవబోతుంది. మీరు ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డా ఫలితము రాక నిరాశలో ఉన్న ఈ నెలలో పరిస్థితులు ఒక్కసారిగా మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చాలా కాలంగా ఆగిపోయిన ధన ప్రవాహం మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే వీడియో చివరిలో చెప్పబోయే ఒక ముఖ్యమైన సూచనను పాటిస్తే మీకు వచ్చే అవకాశాలను మరింత చక్కగా ఉపయోగించుకునే వీలుంటుంది. మిత్రులారా, ప్రతి నెల ఒకేలా ఉండదు. కొన్ని నెలలు పరీక్షిస్తాయి, మరికొన్ని నెలలు జీవితంలో కొత్త ద్వారాలను తెరుస్తాయి. ఈ ఆగస్టు నెల మకర రాశి వారికి అలాంటి మార్పును సూచించే నెలగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడి, అప్పులు, ఆలస్యమైన చెల్లింపులు, నిలిచిపోయిన పనులు మీ మనసుకు భారంగా మారి ఉండవచ్చు. ఇంకెప్పుడు పరిస్థితి మారబోతుంది అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు వచ్చి ఉండవచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారే సూచనలు ఉన్నాయి. మీ కృషికి తగిన గుర్తింపు రావడం, కొత్త ఆదాయ అవకాశాలు కనిపించడం, నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే పరిస్థితులు కొందరికి ఏర్పడతాయి. ఈ నెలలో మీ మాటకు విలువ పెరిగే సందర్భాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మీ సలహాను కోరే పరిస్థితి వస్తుంది. గతంలో మీపై సందేహం పెట్టుకున్న వారే ఇప్పుడు మీ ప్రతిభను గుర్తించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కూడా ఈ నెలలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తాయి. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న బాధ్యతలు లేదా అవకాశాలు మీ ముందుకు రావచ్చు. మీ క్రమశిక్షణ, ఓర్పు మీకు అనుకూలంగా పనిచేసే సమయము ఇది అని చెప్పాలి. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు లేదా లాభదాయకమైన అవకాశాలు కనిపిస్తాయి. అయితే ప్రతి అవకాశాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవడం మంచిది అని చెప్పాలి. ధనానికి సంబంధించిన విషయాల్లో ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. ఇంతకాలం ఆలస్యమైన చెల్లింపులు రావడం, నిలిచిపోయిన బకాయిలు వసూలు కావడం లేదా అదనపు ఆదాయం లభించడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ప్రతి వ్యక్తి జాతకములో గ్రహస్థితి, దశలు, గోచారాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఫలితాలు కూడా వ్యక్తిగతంగా మారవచ్చు. ఈ నెలలో మీ ఆత్మవిశ్వాసం కూడా పెరిగే అవకాశం ఉంది. గతంలో వెనక్కి తగ్గిన పనులను ఇప్పుడు ధైర్యంగా ప్రారంభించే ఆలోచన కలుగుతుంది. అదే మీ విజయానికి మొదటి అడుగు అని చెప్పాలి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, డబ్బు వచ్చే అవకాశాలు కనిపించినప్పుడు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సంపాదనతో పాటు పొదుపుపై కూడా దృష్టి పెట్టడం అవసరం. ఈ ఆగస్టు నెలలో కొందరు మకర రాశి వారు కొత్త ఇల్లు, స్థలం, వాహనం లేదా పెట్టుబడుల గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. అలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం మంచిది అని చెప్పాలి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ నెల రెండో భాగంలో జరిగే ఒక పరిణామం మీ ఆర్థిక పరిస్థితిపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అదేమిటి, ఎప్పుడు జరుగుతుంది, ఎవరికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మిత్రులారా, ఇప్పుడు చెప్పబోయే విషయం ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఈ ఆగస్టు నెలలో మకర రాశి వారి జీవితంలో కనిపించే మార్పులు ఒక్క రోజులో జరిగేవి కావు. అవి నెమ్మదిగా ప్రారంభమై ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచే స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఈ నెలలో వినే అవకాశం ఉంటుంది. గతంలో ఎన్నోసార్లు విఫలమైన పని ఇప్పుడు సులభంగా పూర్తవుతున్నట్లు మీకు అనిపిస్తుంది. ఇది ఎలా జరిగింది అని మీరే ఆశ్చర్యపోయే పరిస్థితి రావచ్చు. ధనానికి సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన బకాయిలు రావడం, ఆలస్యమైన చెల్లింపులు పూర్తి కావడం, కొత్త ఆదాయ వనరులు కనిపించడం లేదా మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించడం వంటి అవకాశాలు కొందరికి ఏర్పడవచ్చు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్, జీతం పెంపు లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కొందరికి ఉండవచ్చు. మీ కష్టాన్ని గుర్తించే సమయం దగ్గర పడుతుంది అని చెప్పాలి. వ్యాపారస్తులకు
ఈ నెలలో కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, లాభదాయకమైన భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యముగా గతములో ఆగిపోయిన వ్యాపార ప్రణాళికలు మళ్ళీ వేగం అందుకోవచ్చు. విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించే అవకాశాలు మెరుగుపడతాయి అని చెప్పాలి. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి కొన్ని సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆలస్యమైన ప్రక్రియలు ముందుకు కదలడం లేదా కొత్త అవకాశాలు రావడం కొందరికి సాధ్యమవుతుంది. కుటుంబ పరంగా కూడా ఈ నెలలో ప్రశాంతత పెరిగే సూచనలు ఉన్నాయి. అపార్థాలు తగ్గి బంధాలు బలపడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం మీ నిర్ణయాలకు బలాన్ని ఇవ్వవచ్చు. చాలామంది మకర రాశి వారు గతంలో ఎదురైన అపజయాల కారణంగా కొత్త అవకాశాలపై సందేహం పెంచుకొని ఉండవచ్చు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి గతాన్ని గుర్తు చేసుకుంటూ భయపడకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగడం మంచిది అని చెప్పాలి. అలాగే డబ్బు వచ్చినప్పుడు అహంకారం కాదు, వినయం పెరగాలి. ఆదాయం పెరిగినప్పుడు అనవసర ఖర్చులు కూడా పెరగకుండా జాగ్రత్త పడాలి. సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరిగ్గా వినియోగించడం కూడా అంతే ముఖ్యం అని గ్రహించాలి. ఈ నెలలో కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేసే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి సలహా, తల్లిదండ్రుల ఆశీర్వాదం లేదా పెద్దల సూచనలు మీకు సరైన దారిని చూపిస్తాయి. ఆరోగ్య విషయాల్లో కూడా నిర్లక్ష్యం చేయకండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా విశ్రాంతి, సరైన ఆహారం, తగిన నిద్రకు ప్రాధాన్యం ఇవ్వండి. మిత్రులారా, ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. జ్యోతిష్యం అవకాశాలను సూచిస్తుంది, నిర్ణయాలను కాదు. గ్రహస్థితులు అనుకూల సంకేతాలను ఇవ్వవచ్చు, కానీ మీ విజయం, మీ కృషి, క్రమశిక్షణ, సరైన నిర్ణయాలు, సమయపాలనపై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ ఆగస్టు నెలలో మీ ముందుకు వచ్చే అవకాశాలను గౌరవించండి. ప్రతి రూపాయిని విలువైనదిగా భావించండి. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి. ప్రతి లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా ముందుకు సాగండి. ఎవరికి తెలుసు, ఈ నెలలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయమే రాబోయే సంవత్సరాల్లో మీ జీవితాన్నే పూర్తిగా మార్చివేయవచ్చు. మీరు మకర రాశి వారికి చెందినవారైతే ఈ నెలను ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. మంచి అవకాశాలు వచ్చినప్పుడు వెనకడుగు వేయకుండా వాటిని సద్వినియోగం చేసుకోండి. ఓం శాంతి. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.